తింటే గాలిలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 16వ ఎపిసోడ్‌కి స్వాగతం. కుమారుల అస్త్రశస్త్ర నైపుణ్యం పాండవులు, కౌరవులు భలే ఉంటది. గ్రాఫిక్స్ చాలా వచ్చాయి. పూర్తిగా చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఓకే. అయితే ఈ పాండవులు, కౌరవులు అస్త్రశస్త్ర నైపుణ్యాలు ప్రదర్శించడం కోసం వేదిక తయారైపోతది. 10,000 మంది సీటింగ్ కెపాసిటీతోని విదురుదేవుడు అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తారు హస్తినలోని. అయితే ఇంకా సమయం వచ్చేసింది. సమయం వచ్చేసిన వెంటనే మొత్తం ప్రజలందరూ ఒక 10,00,000 మంది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి హాజరవుతారు. హాజరయ్యేసరికి స్టేడియంకి ఎదురుగా అంటే ఫస్ట్ ఫేసింగ్‌లో మన ధృతరాష్ట్రుడు, తర్వాత గాంధారీదేవి మరి రాజీ రాను గాబట్టి కుర్చీలో కూర్చుంటారు. ఆ పక్కన ఆళ్ళిద్దరూ గుడ్డివాళ్ళు కదా! సో, ఆళ్ళిద్దరికీ చెప్పడం కోసం విదురుదేవుడు పక్కన కూర్చుంటారు. విదురుదేవుడు చూసిందంతా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పెద్దాయన భీష్మ, భీష్మాచార్యుల వారు పెద్ద కుర్చీ ఉంటది. అక్కడ ఆయన కూర్చుంటారు. సో, ఆ పక్కన మన ఈయనున్నారు కదా! ఆయన పేరేటి కృపాచార్యులు. ఫస్ట్ టీచర్ ఆయన కూడా కూర్చుంటారు. ఎందుకంటే అ, ఆ, ఉ నేర్పించింది ఆయనది కాబట్టి. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారు కూర్చుంటారు ఈ పక్కన. సో, అయిపోయిద్ది. మొత్తం అందరూ ఆ తర్వాత ఇటు సైడ్ అంతా పెద్ద పెద్ద అంగరాజులు, తర్వాత శల్యుడు కూడా వస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. పెద్ద పెద్ద రాజులు వస్తుంటారు. అందరూ కూర్చుంటారు చూద్దామని. ఎందుకు ఇంతమందంటే అర్జునుడి మీద ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కథలుగా అర్జునుడి గురించి చెప్తా. అర్జునుడు అది చేస్తారట, ఇది చేస్తారట అని. సో, అయన్నీ చూడడం కోసం వస్తారు. ఆ రోజుల్లో సినిమాలేమి లేవు కదండీ! ఏమి నాటకాలు లేవు. సో, ఇదే గాబట్టి అసలు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందరూ వస్తారు. సో, ఏనుగులు డాన్సింగు, డప్పులు, తాళాలతోని అదేటి ఇదైతే ప్రారంభం అవుతది మొత్తం. ఎందుకంటే అందరూ జనం స్టార్ట్ అయ్యే ముందు మొత్తం అంగరంగ వైభవంగా బ్యాండ్ బాజాతోని మొత్తం అంతా స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్‌ని. తర్వాత ద్రోణాచార్యుల వారు మొత్తం స్టూడెంట్స్‌ని అందరిని పిలిచి పరిచయం చేస్తారు. పాండవులు, కౌరవులు వీళ్ళు నా స్టూడెంట్సు. ఇన్ని రోజులు అస్త్రశస్త్ర నైపుణ్యం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇయన్నీ మీ ముందు ప్రదర్శిస్తారు. మీరు చప్పట్లు, తాళాలు, ఎంకరేజ్‌మెంట్సు గోల అంతా చేసి పిల్లల్ని ఆశీర్వదించండి. గోల చేసి ఎంకరేజ్‌మెంట్ చేయండి అంటాడు. అంటే చప్పట్లవి కొడితేనే కదా! అందరూ అంటారు. సో, మీరు ఆహ్, 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 ఉత్సాహపరచండి ప్రారంభిస్తున్నాను అని చెప్పి మొట్టమొదటగా మా పాండవులకి, కౌరవులకి పెద్దవాడు ధర్మరాజు వస్తున్నారు మీ ముందుకి. ఆయన ఏట విసరడంలో దిట్ట. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఒక ఏటతో ఇసురుతారు. ఏట అంటే జావెలింగ్ త్రో. ఇప్పుడు పరిగెట్టి చుట్టి కలర్ ఇసురుతారు చూడు అది. దాన్ని జావెలింగ్ త్రో అంటారు. ఆ రోజుల్లో ధర్మరాజు బాగా ప్రావీణ్యం సంపాదించారు. సో, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ కర్రతోని కొడతారు. కొడితే ధర్మరాజా! పాండుపుత్ర, కుంతిపుత్ర అని అరుస్తారంతా చప్పట్లు. సో, కుంతీదేవి విధవరాండ్లు గాబట్టి అంతఃపురం నుంచి చూస్తది. అంటే ఈ సభలోకి రాకూడదు. ఎందుకంటే మొగుడు లేడు కదా! ఆ అంతఃపురం నుంచి చూసి కుంతీదేవి అమ్మో! నా కొడుకు అని చెప్పి ఆనందిస్తది. అయిపోతది. ఆ తర్వాత నెక్స్ట్ మన దుర్యోధనుడు, తర్వాత భీముడు వస్తారు. ఎన్ని రోజుల నుంచో దుర్యోధనుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడికి వజ్రతుల్యం అయిపోయింది బాడీ. ఆ వజ్రతుల్యం అయిపోయిన కాడి నుంచి ఛాన్స్ ఎక్కడ దొరకలేదు భీముడితో ఫైటింగ్‌కి. భీముడు నాగాయుధ సంపన్నం కాడి నుంచి ఆయనకి ఛాన్స్ దొరకలేదు. ఎక్కడ దుర్యోధనుడిని కొట్టడానికి. ఆ పగలా ఉండిపోయింది. ఇద్దరు గదలతో వస్తారు. ఒక్కొక్క గదతో ఆళ్ళని చూసి సగం జనం పాండుపుత్ర అంటే సగం జనం ధృతరాష్ట్రపుత్ర అని. సగం జనం కుంతీపుత్ర అంటే సగం జనం గాంధారీపుత్ర అని ఎందుకంటే దుర్యోధనుడికి ఆ బాడీ, ఆ పర్సనాలిటీ చూసి జనంలో మంచి ఫేమ్ ఉంటది. యాస్ వెల్ యాస్ భీముడికి కూడా మంచి ఫేమ్ ఉంటది. ఇద్దరు రణస్థలంలోకొచ్చి స్టార్ట్ చేస్తారు. ఆ గదతో కొడితే మొత్తం స్టేడియం ఒక్కసారిగా షేక్ అయిపోద్ది. భూకంపం వచ్చినట్లు. ఎందుకంటే పెద్ద గదలు కొట్టుకుంటే ఆ సౌండ్‌కి ఒక్కొక్కరికి చెవుల్లో చిల్లులు పడి గోల, అరుపులు ఏయ్! 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 అని. ఇద్దరు గదా యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆ అరుపులకి, గోలకి ధృతరాష్ట్రపుత్ర, కుంతీపుత్ర అంటుంటే, ఈ ధృతరాష్ట్రుడు ఏదో నన్నెవరో పిలుస్తున్నారని చెప్పి, విదురుదేవా ఏమవుతుంది? నా పేరెందుకు పిలుస్తున్నారంటే,
మన దుర్యోధనుడు గదా యుద్ధం భీముడితో ఎరగొట్టేస్తున్నాడండి. అందుకే జనాలందరూ మీ పేరు అంటే మరి నా మామూలుగా ఉండదు. నా కొడుకంటే తోపు, దమ్ముంటే ఆపు అని అక్కడే సభలోనే మీసం మెలేసేసుకొని గాంధారి అంటది. అమ్మ వజ్రతుల్యం బాడీ అంతా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ వజ్రతుల్యం గద తగిలినా ఏమవ్వదు. భీముడికి నాగాయుధం. ఆయనకి గద తగిలినా ఏమవ్వదు. సో ఇద్దరు హోరాహోరీగా ఆడుకుంటారు. ఎప్పుడైతే గదలు కొట్టుకొని నిప్పురవ్వ వచ్చేస్తది. అంటే బాగా ఐరన్ కొట్టుకున్నప్పుడు నిప్పులా వచ్చేస్తది కదా! నిప్పురవ్వలొచ్చాయో కృపాచార్యులంటారు, "ఈ యుద్ధం ముదిరిపోయి గొడవ అయిపోయినట్లుంది బావా! నువ్వు అర్జెంట్‌కెళ్ళి ఆపపోతే ఇద్దరిలో ఒకళ్ళు ఒకరు ఉంటారు. చాలా విధ్వంసం సృష్టిస్తారు ఈళ్ళు" అంటే, వెంటనే ఆ వేడిలో మీద నేనెళ్తే నాకు తగులుతది. ఎందుకు నా కొడుకు అశ్వత్థామ గాని, "అశ్వత్థామ ఇట్రా" అంటాడు. చెవిలో "ఏంటి నాన్నగారు" అంటే, "ఎళ్లి ఆ యుద్ధాన్ని ఎలాగోకలాగా ఆపేయి" అంటాడు. అశ్వత్థామ మీరు చూడడానికి పండిత పుత్ర అనుకుంటున్నారు గానీ, ఆయనకి క్షత్రియులకున్నంత ధైర్య సాహసాలు ఎక్కువ. చాలా ఎక్కువ. ఆ! ఎళ్తాడు ధైర్యంగా ఎంపైర్‌లాగా బాబు ఆగండి చాలు. ఇద్దరు విజయులు అని చెప్పి ఇద్దరు విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలంటే ఇద్దరు బాగా పెర్ఫార్మన్స్ చేశారు. అందరూ చప్పట్లు కొడతారు. చప్పట్లు కొడితే ఇప్పుడు మన హీరో అర్జునుడు ఎంట్రీ. అర్జునుడు ఇప్పుడు ఏ స్కూల్‌లో అయినా బెస్ట్ స్టూడెంట్‌ని టీచర్ పట్టుకొనొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎంఓడీ‌లకి గానీ, హెచ్ఓడీ‌లకి గానీ, స్టూడెంట్స్‌కి గానీ, ప్రిన్సిపల్స్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ, ఈయన మా క్లాస్ క్లాస్ మా కాలేజ్ టాపర్ అండి, స్కూల్ టాపర్ అండి, చాలా చెబుతారండి. 500 మార్కులకి 500 వచ్చాయండి. 10థ్‌లో 100% అంటే నేను చెప్తాను. టాప్ స్టూడెంట్‌కి ఎప్పుడు ఆల్‌వేస్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే మరి అర్జునుడు గురుకులంలోనే టాప్ కదా! నంబర్ 1 స్టూడెంట్ కదా! ద్రోణాచార్యులే స్వయంగా చేయి పట్టుకొని రంగస్థలంలోకి తీసుకొచ్చి రణస్థలంలోకి తీసుకొచ్చి ప్రజలందరికీ చెప్తాడు. ఈయన నా ప్రియతమ శిష్యుడు. నా బెస్ట్ స్టూడెంటు. ఈయన్ని మించిన విలుకాడు, ధనుర్ధారి, సవ్యసాచి ఈ ప్రపంచంలోనే లేడు. ఈ భూమండలంలో లేడు. ఈయన మించిన వాడు లేడు. ఈయన మీకు ఇప్పుడు ధనుర్విద్య చూపిస్తారు. చూసి తరించండి. చప్పట్లు కొట్టి ఎంకరేజ్‌మెంట్ చేయండి. నా స్టూడెంట్‌ని, నా శిష్యుడిని అని చెప్పి ఆయన అందరికీ ప్రజలందరికీ చెప్పి వెళ్ళిపోతారు. కుర్చీలో కూర్చుంటారు. ఇంకా ఫస్టు ఈయన ధనుస్సుతోని మీరు జాగ్రత్తగా వినండి. వే ఆహ్, ఇప్పుడు గదా యుద్ధంలోని ఆయ్! ఆయ్! సౌండు అవి వస్తాయి. ధనుస్సు బాణం ఏసేటప్పుడు మంత్రం చదవాలి. ఎందుకంటే శస్త్రాన్ని పట్టుకొని మంత్రం చెప్పి ఏస్తే అది అస్త్రం అవుతది. సైలెంట్‌గా అందరూ సైలెంట్‌గా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు ఒకేసారి. ఆయన ఫస్టు మేఘాస్త్రం ఏస్తారు. మేఘాస్త్రం ఏస్తే అది పొద్దున కదా! ఆ సూర్యుడికి ఆ మేఘాలన్నీ కమ్మేసి చీకటైపోద్ది. చీకటైపోతే ఇదెక్కడ వింతరా అని చెప్పి అర్జున, బల అర్జున, కుంతిపుత్ర, కుంతిపుత్ర, పాండురాజపుత్ర అని జనం గోల గోల చేస్తారు. ఎంటనే వాయువాస్త్రం దండం పెట్టుకొని వాయువాస్త్రం ఏస్తాడు అర్జునుడు. ఆ మేఘాలన్నీ ఎళ్ళిపోయి మళ్ళీ తెల్లారైపోతది. పా 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 అని చప్పట్లు చప్పట్లు కొట్టేస్తారు. ఆ తర్వాత అర్జునుడు నాగాస్త్రం ఏస్తారు. చుట్టూ స్టేడియం పైనన్ని పాములే. ఆ పాములకి వెంటనే గరుడాస్త్రం ఏస్తారు. గరుడాస్త్రం ఎయగానే మొత్తం గెద్దలన్నీ వచ్చి పాముల నోటికి వెళ్ళిపోతాయి. ఇంకా చూసుకో ఆ తర్వాత ఆయన ఆగ్నేయాస్త్రం ఏస్తారు. అగ్గొచ్చి పడిపోతది. ప్రజలందరూ అమ్మో! అబ్బో! అంటే వెంటనే వారుణాస్త్రం ఏసి మొత్తం వర్షం తెప్పించి మొత్తం ఇది చేసేస్తారు. బలార్జున, బలార్జున, కుంతిపుత్ర, కుంతిపుత్ర అంటే కుంతీదేవి ఇంకా ఆనందానికి హద్దులేదు. ఇది ఏ తల్లికైనా పిల్లలు ప్రయోజకులైనప్పుడే కదా ఆనందం. ఆ ఆనందానికి హద్దులు లేవు. ఈ కౌరవులు చూసుకొని అమ్మ భీముడిని ఓడించడానికి నేనున్నాను. ఈయన్ని ఓడించడానికి ఎవరు లేరని దుర్యోధనుడు తల పట్టుకుంటారు. ఎందుకంటే ఆళ్ళ తమ్ముళ్ళు ఎవరు అర్జునుడంత తోపు లేడు. అయితే ఇంక తర్వాత అదృశ్యాస్త్రం ఏస్తారు. అంటే అదృశ్యాస్త్రం అంటే అస్త్రం ఎయగానే అర్జునుడు మాయమైపోయి ప్రజల్లో నుంచి వస్తారు. తర్వాత భూమాస్త్రం అంటాడు. అంటే భూమిలోకి ఎయగానే ఆయన భూమిలోకెళ్ళిపోతాడు. మళ్ళీ భూమిలో నుంచి వస్తాడు. ఒక్కటేటి సూక్ష్మాస్త్రం అంటే ఆ అస్త్రం ఎయగానే ఆయన చిన్నోడైపోతాడు. తర్వాత పెద్ద లంబాస్త్రం ఎయగానే పెద్ద శిఖరం అయిపోతాడు. ఒక్కటేటి విద్యలన్నీ చూపిస్తుంటే ఇంతలోని మహాభారతానికి హీరో నా ఫేవరెట్ క్యారెక్టరు కర్ణుడొస్తాడు. ఆ రథం చూస్తే బంగారు రథం. ఇది పరశురాముడిచ్చాడు. తర్వాత ఆ చేతిలో ఉన్న ధనస్సు శివధనస్సు, దివ్య ధనస్సు. ఆ ధనస్సు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఒక్క కర్ణుడి దగ్గరే ఉంది. ఆ తర్వాత ఇవి పట్టుకొని స్టేడియం మధ్యకి రథం ఆపుతాడు.
అబద్ధం ఆపగానే ఒక్కసారిగా సైలెంట్ పిన్ డ్రాప్. ఎవర్రా ఈడు? కవచ కుండలాలు షైనింగ్‌తోని అసలు లుక్కే డిఫరెంట్‌గా ఉంటది. ఎవడీ సూపర్ స్టార్ రా! జనమందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతే, ప్రజలారా నా పేరు కర్ణ. అర్జునుడు చేసినవన్నీ గారడీ విద్యలు. ఇప్పుడు అయన్నీ నేను చేసి చూపిస్తాను. మీ అనుమతిస్తే అని ప్రజలను అడుగుతారు. ఈ గురు శిష్యుల్ని అడగరు. గురువుల్ని అడగరు. డైరెక్ట్ ప్రజలను అడుగుతారు. ఇప్పుడు ప్రజలు అంటారు చెయ్యు, చెయ్యు ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. కొత్తోళ్ళు ఎవరొచ్చినా. ఇక్కడ పరువు భీష్మాచార్యులకి, ద్రోణాచార్యులకి, కృపాచార్యులకి పరువు పోతది. వద్దు నువ్వెవరు చెయ్యొద్దంటే ఏముంది ఆయనకొచ్చిన స్కిల్ చూపిస్తానన్నాడు అంతే కదా! ఆ! భీష్ముడు అంటాడు చూపించు నాయనా! నువ్వేమైనా అర్జున్‌తో యుద్ధం చేస్తానంటున్నావా? నీ ప్రదర్శనే కదా! ఇవిపించు. ప్రజల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యి అంటారు. చప్పట్లు కొడతారంతా. చప్పట్లు కొట్టగానే అర్జునుడు, "అర్జునా నువ్వు ఆ పక్కకుండు" అనగానే దుర్యోధనుడి ఆనందం. అమ్మ అర్జునుడు తొడగొట్టేవాడొచ్చాడురా! ఇంక ఈడిని గనక నా సేనలో చేర్చుకుంటే ఇంక నాకు తిరుగులేదు. ఈ రాజ్యం నాదే అని అప్పుడు దుర్యోధనుడు మనసులోని ఆహ్, కర్ణుడి మీద ప్రేమ కలిగిపోద్ది. ఇంకా అర్జునుడు ఏవైతే చేశాడో అన్నీ చేసి చూపిస్తాడు. అన్నీ చేసి చూపిస్తాడు ఆయన శివధనుస్సుతోని. అర్జునుడి దగ్గరున్న గాంధీవం. ఓకే. గాంధీవం కన్నా శక్తివంతమైనది పరశురాముడిచ్చిన శివధనస్సు. ఆ శక్తి ధనస్సు. ఎందుకంటే అర్జునుడు బ్రహ్మాస్త్రం వేస్తే గాంధీవంతోని అంటే ఆ ధనస్సు పేరు గాంధీవం. ఈయన పేరు శివధనస్సు, శక్తి ధనస్సు. ఈయనేస్తే ఈయనది కొంచెం కొసంత పవర్ ఎక్కువుంటది. ఎందుకంటే ఆ ధనస్సుకున్న శక్తి అటువంటిది. అంత బరువు, అంత శక్తివంతమైనది పరశురాముడిస్తారు. దానితోని ఏస్తే అర్జునుడి కంట పెర్ఫార్మెన్స్ బావుంటది. వింతలు, ఆ మ్యాజిక్‌లు అయన్నీ చూసి ప్రజలు ఓహ్! 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 అంటారు. అయితే అప్పుడు సగం జనం కర్ణ, 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 అర్జున కర్ణ అని అరుస్తూ ఉంటారు. సగం జనం ఈయనకి కర్ణుడికి ఇంకా ఎక్కువ ఉత్సాహం అయిపోయి తొడ కొట్టి మీసం మెలేసి, "ఈ భూమండలం మీద నన్ను ఎదిరించి నిలిచే మొగోడెవడైనా ఉంటే ఇక్కడికి రండి" అంటాడు. ఎందుకంటే గురువాజ్ఞ లేనిదే అర్జునుడు ఏమి జేయడు. ఈయన ఎంత రెచ్చగొడుతున్నా ఫైటింగ్‌కి రా, రా నీ శక్తి చూపించంటే గురువు ఆజ్ఞ లేనిదే ఈయన ఆగడు. ఇంకా గురువు కాసి చూస్తుంటాడు అర్జునుడు. ఏంటి నా పవర్స్ చూపించాలా? ఆగాలని. గురువు ఏం ఆజ్ఞ ఇవ్వరు. ఈయన అలాగా ఉంటాడు మంటి బొక్కడంలాగా. అయితే కర్ణుడు రెచ్చగొడుతూ ఉంటాడు. రెచ్చగొడుతూ తొడగొడుతుంటాడు. నాలాగా ఏసే మొగోడు ఎవరైనా ఉంటే రండి, రండి అని తొడగొడతాడు. ఎవ్వడు రాడు. ఎవడు కానీ దుర్యోధనుడు పొంగిపోతాడు. అబ్బబ్బబ్బబ్బ! తోపొచ్చాడు, తోపొచ్చాడు, తోపొచ్చాడు అనేసి. శత్రువుకి మిత్రుడు అన్నట్లు. ఇంకా అప్పుడు ద్రోణాచార్యులకు అర్థమైపోతది. అమ్మ కర్ణుడు ఊపు మీద ఉన్నాడు. ఈ టైంలో ఏదైనా అవ్వచ్చు. అయినా అసలు అని ఓకే. మీరు అతను అర్జునుడు కుంతీపుత్రుడు, పాండురాజు తన కొడుకు. నువ్వెవడివి? ఆయన క్షత్రియుడు. క్షత్రియులతో యుద్ధం చేయడానికి క్షత్రియుల అర్హులు. నువ్వెవడివి? నీ కులం ఏంటి? నీ మతం ఏంటి? నువ్వెవడివి? నీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్తే, ఈయన సూతుడు అని చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతాడు. నామోషి ఫీల్ అయ్యి చెప్పుకోలేక ఎనక్కెళ్ళిపోతుంటాడు. అప్పుడు అది చూసిన కుంతీదేవి ఆ కవచకుండలో ఇలా అన్నీ చూసి, ఇతను నా కొడుకే, కర్ణుడే అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతది. మూర్ఛొచ్చేస్తది. మూర్ఛొచ్చేస్తే ఇంక చూసుకో ఇంకా ఆయన పరువుతో సిగ్గు తలదించుకొని ఎనక్కెళ్ళిపోతుంటాడు. ఎనక్కెళ్ళిపోతుంటే వెంటనే శకునిమామ ఇలా కొడతాడు దుర్యోధనుడికి. "ఉస్కో ఎళ్లి కర్ణుడిని మన వైపు తెచ్చుకో" అని సిగ్నల్ ఇస్తాడు. అవ్వగానే దుర్యోధనుడు గదతో "ఆగాగు మిత్రమా కర్ణ" అని అంటాడు. ఆ సౌండ్ వినగానే కర్ణుడు అబ్బా! ఎవర్రా అనేసి వెనక్కి చూస్తారు. చూడగానే ఇంకా ద్రోణాచార్యుల వారికి అంటారు. "ఆగాగు ఆచార్య దేవా! ఏమంటివి? జాతి నెపమున సూతను కిందు అర్హత లేదంటివా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుడు జన్మం ఎట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది?
మట్టి కుండలో పుట్టితివి కదయ్యా! అంత ఎలా అశ్వస్ పితామహుడు, గురుకుల వృద్ధుడు, ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యలకు గంగాదేవి గర్భంన జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించటమేమయ్యా! మా వంశానికి మూలపురుషుడు వసి వశిష్ఠుడు దేవవైశ్యకు వసీపుత్రుడు కాదా? ఈయనదే కులము. ఆ! అతడు పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలగుడు పరాశరుడిని, ఆ పరాశరుడు బాల్యపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుడిని, ఆ వ్యాసుడు విధవరాండ్లో అయిన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుడిని కనలేదా? సందర్భానుసారం బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యంతో మా కురువంశం ఏనాడో కులహీనమైంది. నేడు కులము అని ఈ వ్యర్థ వేదములు ఎందులకు అని చెప్తే, నిజంగా చనిపోయి స్వర్గస్థులైపోయారు ఎన్టీ రామారావు గారు డైలాగ్ చెప్పడంలోనే ఆయన తర్వాతే ఇది నేను చిన్నప్పుడు అవలీలగా ఎన్ని సార్లు చెప్పానో చిన్నది అటు ఇటు మర్చిపోయాను. ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మామూలుగా ఉండదు. ఎనీవే దీనికి అర్థం మీకు తెలిస్తే చెప్పండి. దీనికి అర్థం నేను ఆల్రెడీ 15 వీడియోల్లో చేశాను. లాస్ట్ 15 వీడియోలు దీనికి సంబంధించినవే. ఫస్ట్ వీడియో నుంచి ఉంటాయి. దీనికి అర్థం చాలా బావుంటది. దీనికి అర్థం మిగతా రేపు ఏం జరిగింది, తర్వాత కర్ణుడికి పెళ్లి ఎవరు చేశారు, కర్ణుడికి అదేటి ఏకలవ్యుడు బావగా ఎలాగయ్యారు అనేది రేపు వీడియో మిస్ చేయకండి. గ్రాఫిక్స్ నచ్చాయనుకుంటున్నాను. నేను హాస్టల్స్‌లో ఉంటున్నానండి. హాస్టల్స్‌లో ఉండడం వల్ల చుట్టూ డిస్టర్బెన్స్ అవి ఇప్పటివరకు జరిగిన 16 వీడియోలు సింగిల్ టేక్‌లోనే చెప్పాను. అంటే ఎక్కడ బ్రేకు, ఎడిట్ ఏం లేదు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గాన. ఇంకెన్ని వీడియోలు అలా చెప్పగలుగుతానో చూద్దాం. అంతా కృష్ణం అంతా. ఓకే. తిరిగి రేపు కలుద్దాం. ఉంటా. బాయ్ అండ్ గుడ్ నైట్.